వేదాలు మన భారతీయ విజ్ఞాన సంపద. సనాతన ధర్మంలో పుట్టడం మనం చేసుకున్న అదృష్టం. వేదాల గురించి అధ్యయనం చేద్దాం. ఇప్పటికీ ఈ పురాతన గ్రంథాల గురించి సైంటిస్టులు పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. వేదాలలో విశ్వంలో ఉన్న ప్రతి విషయం ఉంది. కామరూపిణిగా మనం శక్తిగా జగన్మాతను కొలుస్తాం. శివశక్తి వేరు కాదు. శివశక్తి వేరు కాదు. సృష్టికి ముందు తేజస్సుతో కూడిన వెలుగురేఖలు 4 దిశలా వ్యాపించాయి. పైన క్రింద అనే దిశలు అప్పుడే ఏర్పడ్డాయి. అడ్డనిలువుగా వెలుగురేఖలు వ్యాపించాయి. అప్పుడే ఇక్కడ ఒక విస్ఫోటనం జరిగి సృష్టి ఆవిర్భావం జరిగింది. వేదాలు దేవతలు కూడా సృష్టి తర్వాతనే వచ్చారు. భగవంతుడి ద్వారానే ఈ వేదాలు తెలియజేయబడినాయి. ఆ వేదాలను 4 వేదాలుగా వ్యాస మహర్షి తన శిష్యులకు బోధించాడు. వీళ్ళు వాళ్ళ శిష్యులకు ఈ విధంగా గురు శిష్యుల పరంపర సాగుతూనే ఉంది. వేదాలు 4 వేదాలు. మొదటి వేదం ఋగ్వేదం, 2వ వేదం యజుర్వేదం, 3వ వేదం సామవేదం, 4వ వేదం అథర్వణ వేదం. ఋగ్వేదంలో వ్యవసాయ పద్ధతులు, యంత్రాల తయారీ విధానం, వ్యాపార ధర్మాలు, విమానాల తయారీ, ఓడల తయారీ, ఆధ్యాత్మిక శాస్త్రజ్ఞానం ఉంది. 2వ వేదం యజుర్వేదంలో సృష్టి రహస్యం, కర్మ సిద్ధాంతం, బ్రహ్మ విద్య, ఆరోగ్య శాస్త్రం, అంతరిక్ష శాస్త్రం, గణిత శాస్త్రం ఉన్నాయి. 3వ వేదం సామవేదం. ఈ వేదాన్ని పాటలు పాడినట్టుగా గానం చేయొచ్చు. 4వ వేదం అథర్వణ వేదం. అథర్వణ వేదంలో దేవోపాసన, సృష్టి రహస్యం, బ్రహ్మ విద్య, దైవ ప్రార్థన, నియమాలు, నిష్టలు, బ్రహ్మచర్యం మొదలైన శాస్త్రాలు ఉన్నాయి. వీటి గురించి నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం మనమందరం.